విశాఖ సముద్ర తీరంలో గల్లంతైన మత్స్యకారుల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కుతుంది. ఒకవైపు గల్లంతైన మత్స్యకారుల కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుంటే మరోవైపు ప్రభుత్వ తీరుపైన ఇక్కడ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా తమను పరామర్శించేందుకు ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే ఎంపీ కూడా రాలేదని మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మిగతా వాళ్ళు ఎంత ఇస్తున్నారు సార్? మా పేరు మీకు తెలుసు సార్, నార్మల్ గా మాట్లాడతారు. వచ్చి నుంచి మార్నింగ్ నుంచి ఆధార్ కార్డులు ఇవ్వండి, ఫోటోలు ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ మనుషులకి అక్కడ ఏమైందని ఎవరికీ తెలియట్లేదు. అతనే అంత తరుచుకుని ఉన్నారంటే ఒక అర్థం దొరుకుతున్నాడు. మరి మిగతా వాళ్ళు ఎంత ఇస్తున్నారు సార్? మా పేరు మీకు తెలుసు సార్, నార్మల్ గా మాట్లాడతారు. వచ్చి నుంచి మార్నింగ్ నుంచి ఆధార్ కార్డులు ఇవ్వండి, ఫోటోలు ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ మనుషులకి అక్కడ ఏమైందని ఎవరికీ తెలియట్లేదు. అన్న ఒకటే కోరుకున్నా, వాళ్ళు ఎక్కడున్నారని ప్రభుత్వం కొంచెం స్పీడప్ చేస్తే ఇప్పుడు ఒక మైల్ దొరకడికి ఎన్ని మైళ్ళు ఎక్కడ దొరకని తెలుసు. అన్న ఒకటే కోరుకున్నా, వాళ్ళు ఎక్కడున్నారని ప్రభుత్వం కొంచెం స్పీడప్ చేస్తే ఇప్పుడు ఒక మైల్ దొరకడికి ఎన్ని మైళ్ళు ఎక్కడ దొరకని తెలుసు. సీఎం డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ కార్యక్రమాలకే పరిమితమయ్యారా? మత్స్యకారుల కష్టాలు కనిపించడం లేదా అంటూ బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. గతంలో మాజీ సీఎం జగన్ పాకిస్తాన్లో చిక్కుకున్న మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడంపై ఆ ప్రభుత్వం పనిచేస్తే ఆ క్రెడిట్ తీసుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదని నిలదీస్తున్నారు. తండేల్ పేరుతో ప్రచారం చేసుకోవడం పైన ఉన్న శ్రద్ధ ప్రాణాపాయంలో ఉన్న మత్స్యకారులపై ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. గాలింపు చర్యలపై పూర్తి సమాచారం ఇవ్వాలని, గల్లంతైన వారి ఆచూకీ కోసం అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమ బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మత్స్యకార కుటుంబాల ఆవేదన, ప్రభుత్వంపై వారి విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక సముద్రంలో గల్లంతైన వారి కోసం నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ విస్తృతం చేశామని ప్రభుత్వం తెలుపుతోంది. గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాల్సిన మరైన్ ఐజీపీ, విశాఖ సిపిలకు వాళ్ళు సూచించారు. ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం మత్స్యకారుల పట్ల, పేదల పట్ల చిత్తశుద్ధి లేదా ఈ ప్రభుత్వానికి? ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి? ఇంత దారుణం ఏంటి అసలు? ఈ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోవట్లేదు. కనీసం వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పి జిల్లా అధికారులు కూడా ఇంతవరకు రాలేదు. రాత్రి నుంచి ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంది. జిల్లా జేడీ కొత్త జేడీ నిన్ను జాయిన్ అయ్యారు. నిన్ను జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏం పని? ముఖ్యమంత్రి గారు వస్తే, లేకపోతే డిప్యూటీ సీఎం గారు వస్తే వాళ్ళకి ప్రోటోకాల్ డ్యూటీలు చేయడం తప్ప వీళ్ళకి ఏం పని ఉంది? ఆక్వాకల్చర్ లేదు, ఓన్లీ ఫిషింగ్ హార్బర్ తప్ప. ఫిషింగ్ హార్బర్లు 50,000 మంది బతుకుతుంటారు. ఈ ఫిషింగ్ హార్బర్ తప్ప ఏం పని ఉంది? కనీసం ఇక్కడ ఇంత ప్రమాదం జరిగి 8 మంది ఇబ్బంది జరుగుతుంటే, 7 ప్రాణాలకు ఇబ్బంది జరిగిందే ఇంతవరకు కూడా కనీసం స్పందించట్లేదు. ఒక్కరు కూడా రాలేదు ఇక్కడికి. ఏంటి అన్యాయం? మరి ఆడప్పుడు ఈ ఆఫీస్ ఎందుకు? ఈ ఆఫీస్ క్లోజ్ చేసేయండి. మీకు ఎందుకు జీతాలు ఇవ్వాలి? ఎందుకు ట్యాక్స్ కట్టాలి? మీరు ఎందుకు ఈ భారం మాకు? అంటే ప్రమాదం జరిగి మనుషులకు అల్లంతా అయిపోయి కుటుంబాలు ఏడుస్తుంటా, తల్లి బిడ్డలతో వచ్చి ఇక్కడ ఏడుస్తుంటే మీకు కనిపించట్లేదా? ఈ ప్రభుత్వ అధికారులకి ఇంత దారుణం ఏంటి? కలెక్టర్ గారికి కనీసం కలెక్టర్ గారు బాధ్యత గారు వచ్చి సమాధానం చెప్పాలి కదా. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఇష్యూస్ జరిగితే వస్తారు, పేదలకు అన్యాయం జరిగితే రారా? వాళ్ళకైతే కోట్లాది రూపాయలు కాంపన్సేషన్ ఇస్తామని చెప్తారు. మరి వీళ్ళకి అమ్మా మీ భర్త వస్తారని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ. చనిపోయారు తెలియదు, ఆ క్లారిటీ రాలేదు ఇంకా. కానీ సమస్య ఇక్కడ ఉంది, బాధ్యత ఇక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నారు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఆఫీసర్లు కానీ అందరు ఇక్కడ రావాలి, వచ్చి ఇక్కడ మాట్లాడి సమస్య క్లియర్ చేయాలి. అది మాకు బాధ్యత. అందరికీ ఏం చెప్పాలంటే, మీ పిల్లలు ఉన్నారా లేరనేది క్లారిటీ, బోర్డు అంతా మునిగిపోయిందా తేలిందా, ఎవరు ఎంతమంది ఉన్నారా, ఎంతమంది చచ్చిపోయారా అనేది మాకు క్లారిటీ రావాలి. లేకుంటే ఏంటంటే యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ మీటింగ్ తీసేయండి, యూనియన్ మీటింగ్లు పెడతామంటే ఏంటి? కరెక్ట్ కాదు కదా. మాకు సమస్య బాధ్యత అదే. ఏదైనా ప్రభుత్వం వచ్చి మాకైనా సహకరించి సాయం చేసి మా వాళ్ళు ఎదికి పట్టి మాకు ఇస్తే చాలా.